నమస్తే ఆహార ప్రియులందరికీ స్వాగతం. ఎంతో టేస్టీగా మంచి మసాలా గ్రేవీతో చికెన్ లివర్ ఫ్రై రెసిపీ చూసేద్దాం. దీనికోసం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పొడి 1 స్పూను లేదా కొన్ని కొబ్బరి ముక్కలు, 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నవి, అల్లం 1 అంగుళం ముక్క కట్ చేసి పెట్టుకున్నవి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర గుప్పెడు తీసుకొని కొద్దిగా 3 స్పూన్లు వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకులు 2, పట్ట, 4 లవంగాలు, మరాఠీ మొగ్గ, చిన్న స్టార్ ఫ్లవరు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటాలు 1 లేదా 2 కట్ చేసి పెట్టుకున్నవి వేసి అవి ఆయిల్లో బాగా మెత్తబడి మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి లివర్ ఫ్రైకి, అప్పుడు మనకు స్మెల్ ఏమీ ఉండదు. తర్వాత మిక్సీకి వేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుతూ 5 మినిట్స్ పాటు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. 1 స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం, ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు కావాలంటే వేసుకొని 1 స్పూను కారం తగ్గించేసుకోవచ్చు. చికెన్ మసాలా పౌడరు 1 స్పూను, తగినంత ఉప్పు, ధనియాల పొడి 1 స్పూను వేసి 1/2 మినిట్ పాటు ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని 3-4 సార్లు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ని ఆ మసాలాలో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. మనకు ఇలా కాకుండా ముందుగా ఉప్పు పసుపు వేసి వాడ్చిన లివర్నైనా ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అడ్జస్ట్ చేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మనకు ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకొని లివర్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అందులో మనకు కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది, మనకి నీసు వాసన అనేది ఏమీ ఉండదు. మనకు రైస్లో కలుపుకోవడానికి కర్రీ కావాలనుకుంటే ఇంతటితో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇంకా డ్రై రోస్ట్ చేసుకోవాలనుకుంటే ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అంతా ఇంకిపోయి ముక్కలకు పట్టేసి ఈ విధంగా రోస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు 1/2 స్పూను పెప్పర్ పౌడర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా డిఫరెంట్ మసాలాతో ఎంతో ఈజీగా చికెన్ లివర్ని ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువత ఫుడ్.